దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. దైవానికి నిలయమైనటువంటి, భక్తికి నిలయమైన ఒక టెంపుల్లో ఒక వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టి అతని మీద అత్యంత పాశవికంగా దాడి చేసి అతని ప్రాణాలు తీసిన ఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా కేవలం ప్రసాద వితరణ సందర్భంగా జరిగింది. అంటే ప్రసాదం పంచుతున్న సమయంలో ఇదంతా జరిగింది. ప్రముఖ కళ్యాజీ ఆలయంలో ఈ దారుణ హత్య జరిగింది. ఆలయ సేవకుణ్ణి కొట్టి చంపారు దుండగులు. మృతుడు యూపీలోని హర్దోయ్కి చెందిన యోగేంద్ర సింగ్గా గుర్తించారు. అతని వయసు 35 ఏళ్లుగా తెలుస్తోంది. 15 ఏళ్లుగా కళ్యాజీ ఆలయంలో ఆయన సేవకుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ప్రసాద వితరణ సమయంలో ఒక వివాదం చెలరేగి యోగేంద్రపై కర్రలతో దాడి చేశారు 3 వ్యక్తులు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యోగేంద్ర మృతి చెందాడు. నిందితుల్లో ఒకరైనటువంటి అతుల్ పాండే అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ కర్రలతో దాడి చేసిన 3లో అతుల్ పాండే ఒక వ్యక్తిగా తెలుస్తోంది. అతని వయసు 30 ఏళ్లుగా తెలుస్తోంది. అయితే అసలు ప్రసాద వితరణ సమయంలో ఎందుకు గొడవ జరిగింది? ఆధ్యాత్మిక నిలయంలో దేవుడి సన్నిధిలో ఇంత దారుణంగా ఆ ప్రసాద వితరణ సమయంలో జరిగినటువంటి గొడవతో అతని మీద కర్రలతో అంత దారుణంగా దాడి చేసి అతని ప్రాణాలు తీసే పరిస్థితి అసలు ఎందుకు దాపురించింది? హిందూ సంఘాలు మండిపడుతున్నాయి దీని మీద. ఆలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగితే 15 ఏళ్లుగా ఆ స్వామివారికి అదే ఆలయంలో సేవ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద ఇంత దారుణంగా అసలు ఎందుకు దాడి చేశారు? వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇదే ఆలయంలో ఆ వ్యక్తి మీద దాడి జరిగింది. కల్కాజీ ఆలయంగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 15 ఏళ్లుగా ఆ ఆలయంలో సేవలు చేస్తున్నాడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి మీద ఈ ప్రసాద వితరణ సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఆలయ పురోహితులు ఏమంటున్నారు అసలు ఈ ఘటనకు సంబంధించి? अपने बैठा हुआ था, पता लगा है, और 10-15 लड़के आए, उसको पकड़ के ले जाके बाहर जो है लाठी और डंडों से पीट के हत्या कर दी है सर। धर्मशाला में अपने बैठा हुआ था, पता लगा है, और 10-15 लड़के आए, उसको पकड़ के ले जाके बाहर जो है लाठी और डंडों से पीट के हत्या कर दी। ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఆలయంలో, ఎందుకు ఈ దాడి చేశారు అనే వివరాలు తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, ఆలయంలో గొడవ జరగడం ఏంటి? కర్రలతో అక్కడ 15 ఏళ్లుగా సేవ చేస్తున్న ఒక వ్యక్తిని అంత దారుణంగా కొట్టి చంపడం ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? పోలీసులు ఏమంటున్నారు? దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఒకవైపు ఆ ప్రసాద వితరణ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఈ ఘటన కాస్త ఒక హత్యకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ కల్కాజీ ఆలయంలో ఒక వ్యక్తి అక్కడ సేవకుడిగా దాదాపు 15 ఏళ్ల నుండి కూడా ఉంటున్నారు. నిన్న సాయంత్రం సమయంలో ఏదైతే రాత్రి 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు కూడా తెలిసింది. ప్రధానంగా ఒకవైపు అక్కడ సేవ చేస్తున్నటువంటి యోగేంద్ర అనే వ్యక్తి ప్రసాద వితరణ విషయంలో వివాదం అనేది తలెత్తింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి యూపీకి చెందినటువంటి యోగేంద్ర అనే వ్యక్తి కర్రలతో దాడి చేసి అత్యంత విచక్షణ రహితంగా, అత్యంత దారుణంగా కూడా అక్కడ ఉన్నటువంటి 15 ఏళ్లుగా అక్కడే సేవకుడిగా పనిచేస్తున్నారు. అత్యంత దారుణంగా కేవలం ప్రసాద విషయంలో గొడవ వచ్చి ఇది ఇరు వర్గాల మధ్య కాస్త పెద్ద ఘటనగా మారి అత్యంత దారుణంగా కొట్టారు. అనంతరం వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ మృతి చెందినట్టు కూడా కాసేపు క్రితం ప్రకటించారు. ప్రధానంగా కావాలని ఏదైతే అక్కడ చెలరేగినటువంటి ఏదైతే ప్రసాద విషయం మధ్యలోనే వాళ్ళ గతంలో ఇలాంటిది లేదు, కానీ ప్రసాద విషయంలోనే ఇంత ముదిరి ఈ విధంగా హత్యకు దారి తీసినట్లు కూడా చెప్తున్నారు. ప్రధానంగా అక్కడ ఎక్కువగా యూపీకి చెందినటువంటి వ్యక్తి దీనిపైన ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆయనని ప్రస్తుతం ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ ఘటనలో విచక్షణ రహితంగా కొట్టినటువంటి అతుల్ పాండేను అక్కడ పోలీసులకు అప్పచెప్పారు. మొత్తం మీద ప్రస్తుతం ఢిల్లీలో ఇది ఒక సెన్సేషనల్ గా మారింది. ఎందుకంటే కల్కాజీ ఆలయం అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆలయంలో కేవలం ప్రసాద వితరణ విషయంలో ఈ విధంగా గొడవ తలెత్తి అనంతరం హత్యకు దారి తీయడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు.
మొత్తం ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి యోగేంద్ర సింగ్ గా గుర్తించారు. అతను ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒకరైన ఆ దాడి చేసినటువంటి అతుల్ పాండేని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేసినట్టు అక్కడ గుళ్ళో ఉన్నటువంటి కెమెరాల ఆధారంగా ఏ విధంగా ఘటన జరుగుతుంది, నిన్న వచ్చినటువంటి భక్తులను కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపైన కేసు నమోదు చేసి యోగేంద్ర అనే వ్యక్తిని 15 ఏళ్లుగా అక్కడే పనిలో అక్కడే ఉంటారు, అక్కడే సేవ చేస్తూ నిత్యం అక్కడే ఉంటారు. అలాంటి వ్యక్తి పైన అత్యంత దారుణంగా చేయడం, అది కూడా ఒక ప్రసాద విషయంలో గొడవ తలెత్తి ఈ విధంగా చేయటం ఏంటంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నా కష్టంగా వాళ్ళకు శిక్ష పడాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. 15 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తిని, అక్కడ సేవ చేస్తున్న వ్యక్తిని కేవలం ప్రసాదం విషయంలో జరిగినటువంటి గొడవతో అక్కడ దాడి చేసిన వాళ్ళు కూడా భక్తులే. స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకునే సమయంలో ఆ ప్రసాద వితరణ చేస్తున్న వ్యక్తి మీద ఆ ప్రసాదం విషయంలో జరిగినటువంటి గొడవతో అక్కడున్న భక్తులే, స్వామివారి భక్తులే దాడి చేయడం. ఆ వివరాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అతనితో జరిగిన గొడవ, అతని మీద కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడం, అలాగే దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచి ఆ రక్తపు మడుగులు అక్కడ పడేసి వెళ్ళిపోతే అతను ప్రాణాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక వ్యక్తిని, ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అతుల్ పాండే అనే వ్యక్తిని, మరొక ఇద్దరి కోసం కూడా గాలింపు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే ఒక టెంపుల్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే, పాపులర్ టెంపుల్, చాలామంది భక్తులు రోజు వచ్చి దర్శించుకునేటువంటి ఆలయం, అలాగే 15 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా అక్కడ గొడవ జరుగుతుంటే ఎవరు ఎందుకు ఆపలేకపోయారు? అతన్ని కర్రలతో దాడి చేస్తుంటే అతని మీద విచక్షణ రహితంగా ఎవరు ఎందుకు ఆపలేకపోయారు? సామాన్య భక్తులంటే కొంత భయపడతారు, సహజంగా వాళ్ళు కూడా భయం ఉంటుంది. తమ మీద ఎక్కడ దాడి చేస్తారో, తమ ప్రాణాలు ఎక్కడ పోతాయో అనేటువంటి భయం ఉంటుంది. కానీ ఇంత పెద్ద టెంపుల్లో ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తుంటే సెక్యూరిటీ ఎందుకు లేదు అక్కడ అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. హిందూ దేవాలయాల్లో భక్తులకు రక్షణ లేకుండా పోతోంది. రకరకాల కారణాలతో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల తొక్కిసలాట్లు జరుగుతున్నాయి. పూరీ క్షేత్రంలో మనం చూసాం. రథ సప్తమి సందర్భంగా పూరీ క్షేత్రంలో ఎంత పెద్ద తొక్కిసలాట జరిగిందో మనం చూసాం. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని మనం చూసాం. యూపీలో మరొక టెంపుల్లో జరిగినటువంటి దారుణాన్ని కూడా చూసాం. ఒకేసారి వందల మందిని చిన్న క్యూలో వదిలేయడంతో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట మనం చూసాం. తిరుపతిలో చూసాం, బెజవాడలో చూసాం. ఇలా ప్రతి చోట ఎక్కడో ఒక చోట టెంపుల్స్లో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలా అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నా సరే పాలక మండళ్ల నిర్లక్ష్యం. ముఖ్యంగా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న విషయం, ఆర్టీవీ ప్రస్తావించిన విషయం ఒకటే, అనేక వేల మంది భక్తులు వస్తున్నారు, లక్షలు కోట్ల రూపాయలు స్వామివారికి ఇస్తున్నారు, అమ్మవారికి స్వామివారికి వాళ్ళు చందాలు ఇస్తుంటారు, కానుకలు ఇస్తుంటారు, మొక్కులు తీర్చుకుంటుంటారు. అంత డబ్బు తిరిగి భక్తుల కోసం ఎందుకు సరిగా ఖర్చు పెట్టలేకపోతున్నారనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. భక్తుల ప్రాణాలే పోతుంటే వాళ్ళని కాపాడడానికి మరింత మంది సిబ్బందిని ఎందుకు పెట్టలేదు? ఒక వ్యక్తిని టెంపుల్లో, అక్కడ 15 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని, స్వామివారికి సేవ చేస్తున్న వ్యక్తిని టెంపుల్లోనే కర్రలతో కొట్టి ప్రాణాలు తీస్తుంటే ఎందుకు ఎవరు అడ్డుకోలేకపోయారు? అక్కడ అసలు సెక్యూరిటీ ఏమైంది? కేవలం భక్తులే ఉంటారా టెంపుల్ అంటే? అక్కడ మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఏమైపోయారు? అదేమి క్షణాల్లో జరిగిపోయేది కాదు కదా. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు నిమిషంలో జరిగిపోయేది కాదు. ఒక వ్యక్తిని వెంబడించి పరిగెత్తుతుంటే, అతన్ని వెంబడించి కర్రలతో కొట్టి అతని ప్రాణాలు తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? సెక్యూరిటీ ఎందుకు లేరు?
చిన్న చిన్న టెంపుల్స్లో కూడా ఇవాళ రేపు సెక్యూరిటీని పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇంత పెద్ద టెంపుల్లో సెక్యూరిటీ ఎందుకు లేరు? అంత దారుణం జరుగుతుంటే సెక్యూరిటీ ఏం చేస్తున్నట్లు?